నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నీ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. దీంట్లో కూడా ఆకుపంచర్లో ఏమన్నా మంచి ప్రెజర్ పాయింట్స్ యూస్ చేసుకుంటూ దీన్ని తగ్గించుకోవచ్చా అని అడుగుతున్నారు. కరెక్ట్ అమ్మా. మనం ఒక ఆక్యుప్రెషర్ లోపల ఈ వైద్య విధానంలో 1-2 పాయింట్స్ చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం ద్వారా ఆ పాయింట్స్ ప్రెషర్ చేయడం ద్వారా ఎంతో బాధించే ఈ మోకాల నొప్పులు మనం అధిగమించవచ్చు, అధిగమించవచ్చు, ఓవర్కమ్ కావచ్చు, మెల్లగా దాని నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఈ మోకాళ్ళ నొప్పులు అనగానే మనకు బేసిక్ ఏంటంటే ఒక వయసు అని అనుకుంటాం తాతలు, కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ లో కూడా తక్కువ వయసులోనే కనపడుతుంది. అదే విచిత్రం. చిన్న 35 నుంచి కూడా మోకాళ్ళ నొప్పులు అనేవాళ్ళు కూడా ఉన్నారు. 35-40 నుంచి 80-60 రావాల్సినవి 30-20 వస్తున్నాయి. ఇది ఒక ఎందుకు వస్తున్నాయి కూడా మనం ఆలోచించాలి. రెండవది, మోకాళ్ళు అనగానే అరే మన మోకాళ్ళలోనే ఎందుకు నొప్పులు వస్తాయి? ముందు ఫస్ట్ ఇక్కడే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. నొప్పులు బోన్స్ అనగానే లేదు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. కానీ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన బరువు అంతా కూడా ఈ కాళ్ళ మీద మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ట్రిగ్గర్ అవుతున్నాయి. ఫస్ట్ అదొకటి. మనం అందుకే కదా మోకాళ్ళ నొప్పులు అవడం కారణం అదే. ఎందుకంటే మనం డాక్టర్ చెప్తుంటారు చూసారా, అలోపతిలో వెయిట్ తగ్గించుకోండి అప్పుడే కానీ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటారు. ఆయన వెయిట్ తగ్గరు, మోకాళ్ళ నొప్పులు తగ్గవు. వెయిట్ తగ్గడం ఎక్కడ సాధ్యం అవుతుంది? చాలా పెద్ద ప్రాసెస్ అది. ఎందుకంటే హెరిడిటరీ అనుకోండి, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలోనే ఉందనుకోండి ఇంకా తగ్గే చాలా వరకు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మోకాళ్ళకి ఏం చేయొచ్చు అంటే మనము ఇప్పుడు దీంట్లో ఒకటి బోన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, బోన్. రెండవది మజిల్స్ దాని చుట్టూ దాన్ని పట్టి ఉంచేటటువంటి టెండాన్స్, లిగమెంట్స్. మూడవది. నాలుగవది ఆ బోన్ రాపిడి రాకుండా స్మూత్గా ఫంక్షన్ అయ్యేలాగా నడిచేలాగా ఉండేటట్టు మధ్యలో ఉండే ఒక లిక్విడ్, దాన్ని సినోవియల్ ఫ్లూయిడ్ అంటారు. సో ఇవన్నీ ఇన్వాల్వ్ అయినాయి. మోకాళ్ళు ప్రాణగానే ఈ 4 అంశాలు ఏ ప్రాబ్లం అనేది ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు చిన్న వయసులో 40 ఏళ్ళకి అని వచ్చిన నొప్పులు అని అనుకోండి, బోన్స్ అయితే పోగా, బోన్లు 100 years పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత పోవాల్సినవి ఎముకలు. కాబట్టి అక్కడ ఎముకలో ప్రాబ్లం ఉండదని మనం అర్థం చేసుకోవాలి. ముందు చిన్న వయసులో వచ్చారు కాబట్టి. సో వాళ్ళకి ఏమై ఉంటుంది, ఈ టెండాన్స్, లిగమెంట్స్ లోపల ఏదో వేర్ అండ్ టేర్ జరిగి ఉంటుంది. ఆటల్లోనో, నడిచినప్పుడు, పరిగెత్తినప్పుడు, కింద పడ్డప్పుడు ఏదో ఒక ఫ్రిక్షన్ వల్ల ఈ టెండాన్స్ అంటాం ఇట్లా పట్టుంచుతాయి బోన్స్ని. ఇప్పుడు ఇక్కడ జాయింట్ అంటే ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ పట్టుంచుతాయి, నార లాంటి గట్టి పదార్థాలు పట్టిస్తాయి. ఒకటి కట్టేసి ఉంచుతాయి, కొన్ని కట్టేటి పట్టే 2 టెండాన్స్, లిగమెంట్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ వేర్ అండ్ టేర్ జరిగినప్పుడు, చిన్న అక్కడ గాయాలైనప్పుడు, అందుకే టెండానైటిస్ అంటారు కొంతమంది. అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు, వాపు వచ్చినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు కూడా ఈ రావచ్చు మోకాళ్ళ నొప్పులు. కొంచెం ఒబెసిటీ ఆల్సో ఒక రీజన్ ఖచ్చితంగా. దాన్ని కూడా తగ్గించుకోవాలి. ఈ మన కంట్రోల్లో శరీరాన్ని అంటే వెయిట్ని కంట్రోల్ చేయడం అనేది, మేనేజ్ చేసుకోవడం చాలా చాలా పెద్ద అవసరం. అది చాలా అవసరం. ఈ మోకాళ్ళ నొప్పుల గురించే కాదు, మన ఓవరాల్ ఆరోగ్యం బాగుండాలని కూడా వెయిట్ అనేది మనం మేనేజ్ చేసుకోవాలి. డయట్లోనో లేకుంటే యాక్టివిటీలోనో రకరకాల ఫిజికల్ మూమెంట్స్తోనూ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే ఈ ఇందాక అనుకున్న ఈ ఏదైనా కానివ్వండి, బోన్స్ ప్రాబ్లం అయినా, లిక్విడ్ ప్రాబ్లం అయినా, లేదంటే మజిల్ ప్రాబ్లం అయినా, ఏదైనా కానివ్వండి, ఈ పాయింట్ ఒకటి చేసుకుంటే చాలా చాలా బెటర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంకో గమనించండి, మోకాళ్ళ నొప్పులు ఏ రోజు వస్తున్నాయి. ఒక్కోసారి కొంతమంది అంటారు కదా, నాకు ఈ మధ్య బాగా తగ్గింది, ఈ రోజు ఎక్కువ ఉంది, నిన్న ఎక్కువ ఉంది అంటారు. ఎందుకు అవుతుంది అట్లా అంటే ఏదైనా పని ఎక్కువ ఓవర్ వాకింగ్ లేదా స్ట్రెయిన్ నిలబడడం అనేది, ఎక్కువ వెయిట్ అనేది ఒకటి కారణం. రెండోది ఏమవుతుందంటే మన డయట్ లో మార్పులు వస్తాయి. ఆ రోజు మనం చింతపండు, పులుపులు, సాంబార్లు, పులిహోరలు తిన్నాం అనుకోండి, ఆ పులుపు కొంచెం గ్యాస్ట్రిక్ కారణం అయ్యి గ్యాస్ వల్ల కూడా నొప్పులు వస్తాయి. మోకాళ్ళ నొప్పులు, వెనక నొప్పులు, ఎక్కడన్నా బాడీలో జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్, పెయిన్స్ వచ్చినాయంటే కడుపులో ఉన్న గ్యాస్ కూడా కారణం కావచ్చు. అందువల్ల మనం డయట్ ఏం తింటున్నామని కూడా చూసుకోవాలి. సో ఈ బాగా అరిగే పదార్థాలు తింటే గ్యాస్ ఫామ్ కాదు, గ్యాస్ ఫామ్ కాకపోతే నొప్పులు రావు కదా.
ఇక ఎముకల పుష్టి అంటావా, కొంచెం ఎండలో ఉండడం వల్ల విటమిన్ డి వస్తుంది అవును. కదా. కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉన్నాయి. మునగాకు బ్రహ్మాండమైన ఆకు, మొరింగా అనేది అంటారు కదా. మునగాకుని కనుక పప్పు చేయొచ్చు, మునగాకు పౌడర్ చేయొచ్చు. రోజు ఇంత 2 ముద్దలు, ఫస్ట్ 2 ముద్దలు అన్నం మునగాకు పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే పుష్కలంగా కాల్షియం. మజ్జిగలో కాల్షియం ఉంది కదా. నెయ్యి కూడా కొంచెం అప్పుడప్పుడు పప్పు తిన్నప్పుడు ఒక నెయ్యి కూడా వాడాలి. నెయ్యి వాడితే ఏమవుతుందంటే ఈ లిక్విడ్ ఫ్లూయిడ్స్ కూడా అసలు బాడీలో డ్రైనెస్ అయిపోయి ఎండిపోయి ఎక్కడెక్కడికి కదా, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. ఇక్కడ డైజెషన్ బాగుంటే ఆ ఫ్లూయిడ్స్ కూడా బాడీలో డెవలప్ అవుతాయి కదా. అందువల్ల దీనికి అన్ని పనికొచ్చే పాయింట్ మన మోకాలు ఎగ్జాక్ట్గా చూద్దాం సార్. ఇప్పుడు చూద్దాం పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఇది మన యూరినరీ బ్లాడర్, యూబి మెరిడియన్ అంటాం. ఇవన్నీ మెరిడియన్ అంటే శక్తి ప్రసార మార్గాలు. అంటే మన తల లోపల నుంచి కాళ్ళ దాకా బాడీ అంతా కూడా ఈ శక్తి ప్రసార మార్గాలు ఉంటాయి హ్యూమన్ బాడీలో. శక్తి అంటే ఎనర్జీలా ప్రవహిస్తుంటుంది, పైన కింద నుంచి పైకి, అలాగే పైనుంచి లోపల ఆర్గాన్స్ని కలుపుతుంది. ఇప్పుడు యూబి అంటే యూరినరీ బ్లాడర్ అంటే ఎక్కడ ఉంది? అది పైన ఉందా లోపల ఉందా? లోపలే ఉంటుంది, బయట ఉండవు కదా. ఆర్గన్ ముక్కు కళ్ళు చెవులు అంటే బయట ఉన్నాయి. యూరినరీ బ్లాడర్, కిడ్నీ, హార్ట్, స్ప్లీన్ అన్ని లోపల ఉన్నాయి కదా. సో ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా కలుపుతూ వెళ్తుంటాయి అవన్నీ కూడా. ఈ ఎనర్జీ శక్తి ప్రసారం అవుతుంటుంది ఇట్లా ఇట్లా ఇట్లా. సో అందువల్ల యూబి అనే మెరిడియను లోపల ఈ మోకాలు, ఈ చూసారా ఇది మోకాలు యొక్క వెనక భాగం. మోకాలు ఎగ్జాక్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి వెనక ఒక ఫోల్డ్ వస్తుంది కదా, ఆ ఫోల్డ్ కు ఈ మోకాలుకు మధ్యలో ఉంది. ఆ ఫోల్డ్ లోనే ఈ మోకాలు యొక్క మధ్యలో ఉంది, ఎల్లో కలర్ కనిపిస్తుంది. దాన్ని UB40 అని అంటారు. దీన్ని UB40 యూరినరీ బ్లాడర్ 40 అంటాం. పాయింట్ నెంబర్ 40 గూగుల్ కూడా చేసుకోవచ్చు. ఈ 40 పాయింట్ ఏం చేస్తుందంటే 2 అద్భుతమైనటువంటి ఎనర్జీస్ కలుపుతుంది. ఒక ఎనర్జీ ఏంటంటే ఎర్త్ ఎనర్జీ, రెండో ఎనర్జీ అంటే వాటర్ ఎనర్జీ. వాటర్ ఎనర్జీ ఏం చేస్తుంది? మన బోన్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఈ మన ఎక్స్క్రీటరీ యూరినేషను, మోషను, స్కెలిటల్ సిస్టమ్ వాటన్నిటిని డెవలప్ చేస్తుంది, ప్రాబ్లం లేకుండా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఏది? వాటర్ ఎలిమెంట్. ఎర్త్ ఎలిమెంట్ ఏం చేస్తుంది? మన డైజెషన్ని, మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో మజిల్స్ స్ట్రెంగ్తెన్ అయింది, గ్యాస్ డైజెషన్ ఇంప్రూవ్ అయింది, ఎక్స్క్రీషన్ బయటకు వెళ్ళడం ఇంప్రూవ్ అయింది, నిద్ర బాగా వచ్చింది. ఈ బోన్స్ అంటే ఆటోమేటిక్గా ఈ మన అన్ని సమస్యలు ఇక్కడ అడ్రస్ అవుతున్నాయి. మోకాల నొప్పులు ఖచ్చితంగా తగ్గి తీరుతాయి. ఇవి ఎందుకు తగ్గుతాయి అంటే ఇప్పుడు నీకు లోకల్ పాయింట్ కూడా ఇది. ఎగ్జాక్ట్గా మోకాళ్ళకు వెనక నొప్పి క్లోజ్ చేయలేకపోవడం, ఓపెన్ చేయలేకపోవడం ఉంటాయి కదా. ఎప్పుడైతే ఈ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం ఇబ్బంది అవుతుంది కదా మోకాళ్ళ నొప్పులు అంటే. మెట్లు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ అవుతుంది కదా. ఎక్కినప్పుడు దిగినప్పుడు ఇక్కడ ఈ పాయింట్ చేయడం వల్ల ఇట్లా ఈ పాయింట్ వెనక వైపు ఫోల్డింగ్, ఎగ్జాక్ట్ ఫోల్డింగ్ లో ఉంది. ఇలా 1, 2, 3, 4 1 మినిట్ 60 సార్లు 40 సార్లు ఇలా ప్రెస్ చేసి 40 నుంచి 60 సార్లు ఇలా నొక్కి వదలడం చేయొచ్చు. ఇది జిమ్ లేకపోతే ఏం చేయొచ్చు? ఈ పెన్తో కూడా చేయొచ్చు. పెన్ను బ్లంట్ సైడ్ అంటాం, షార్ప్ సైడ్ పెట్టకూడదు, బ్లంట్ ఇలా పెట్టి మెల్లగా ఈ మధ్యలో ఈ ఫోల్డ్లో మోకాలు, ఇది మడిమ వైపు మోకాలు చిప్ప ముందుకుంది, చిప్పకు ఎగ్జాక్ట్ వెనకాల ఈ ఫోల్డ్ లోపల మడత లోపల మధ్య భాగంలో ఎల్లో కలర్ చూపిస్తున్నాము. ఇది UB40. దాన్ని మెల్లగా చేయొచ్చు. ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే ఏం చేయొచ్చు అంటే ఇంకొక అద్భుతం చెప్తా. ఇంకొకటి ఏంటంటే ఈ మోకాలు చుట్టూ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా స్ట్రెంగ్త్ కావాలంటే ఏం చేయొచ్చు అంటే ట్యాపింగ్ చేయాలి. మోకాలు చుట్టూ ట్యాప్ చేయాలి, సైడ్స్కి, ముందు, ఈ లోపలికి, బ్యాక్. సో ఇలా రెండు మోకాళ్ళకు, మోకాలు కింద UB40 అన్నా కదా, ఆ పాయింట్ దగ్గర ట్యాప్ చేయొచ్చు. ఎప్పుడు ట్యాప్ చేసినా ఒక 1 మినిట్, అంత కలిపి 2 నిమిషాలు చేయొచ్చు. 2 మినిట్స్ చేయండి మెల్లగా. ఇది కొంచెం ఈ సైడ్స్, ఈ ముందు భాగం. అప్పుడు ఏమవుతుందంటే ఇదేదో మజిల్ని, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కోసమే కాదు, అది కూడా పెరుగుతాయి. అక్కడ ఉన్న ఆక్యుప్రెషర్ మొత్తం వైటల్ ఎనర్జీస్ని, లోపల ఉన్నటువంటి మన అనేక సిస్టమ్స్ని యాక్టివేట్ చేసేటటువంటి పాయింట్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మనం పని కావాలంటే ఇక్కడ హయ్యర్ ఆఫీసర్ బాసు చెప్పాలి. ఈ జాయింట్స్లోనే ఉంటాయి అన్ని బ్లాక్స్ అన్ని కూడా, అక్కడే క్లియర్ చేసే ప్రాసెస్ వెళ్ళిపోతాయి కదా. అందుకని జాయింట్సే ఇంపార్టెంట్. ఇక్కడ ఒక జాయింట్,
ఇక్కడ ఒక జాయింట్, యాంకిల్ జాయింట్, ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, మొత్తం 12 జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్లోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడే బ్లాక్స్ వస్తాయి కదా, ఈ మూమెంట్ బ్లాక్ అయ్యేది ఇక్కడే కదా, ఇక్కడ బ్లాక్స్ తక్కువ ఉంటాయి, ఫ్లో ఉంటుంది. సో ఇది రోజు చేయమంటున్నాం, ఇక్కడ కాదు కాళ్ళలో. సో ఎక్కడైతే జాయింట్స్ మూవ్ చేస్తున్నామో అక్కడ చేయాలి. ఆటోమేటిక్గా మన బాడీ ఎనర్జీ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది, ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఓకే. దానికి తగ్గ సిస్టమ్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి, మూమెంట్ పెరుగుతుంది. సో ఇందువల్ల ఈ మోకాలకి వెనక ముందు చుట్టూ బాగా ట్రై చేయొచ్చు. ఇది UB40ని ఇప్పుడు మనం ఇందాక చూపించాం కదా, అది కూడా చేయడం ద్వారా మోకాల నొప్పులకు ఒక చక్కని ఆక్యుప్రెషర్ పరిష్కారంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.